స్థుతి కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. అటు తరువాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలు చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను గాని, ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగు అడిగెను. అందుకు ఫిలిప్పు వారితో, ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని అతనితో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి అవి ఏమాత్రము అని అతనితో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికిష్టమైనంత మటుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలను పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 అవల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియ చూసి, నిజముగా ఈయన లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనపోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూమునకు పోవుచూ ఉండిరి. అంతలో చీకటాయెను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచూ ఉండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణెను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణె దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన, నేనే, భయపడకుడని వారితో చెప్పెను. కనుక ఆయనను దోణె మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోణె వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. మరునాడు సముద్రపు ఒద్దరిన నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణె తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకొనిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియ నుండి వేరే చిన్న దోణెలు వచ్చెను. కాబట్టి యేసు ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూసినప్పుడు వారు ఆ చిన్న దోణెలెక్కి
యేసును వెంబడించుటకు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు అద్దరిన ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడుగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా, యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికగొనడు. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియూ పోగొట్టుకొనక అంత్యదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం. అంత్యదినమున నేను వానిని లేపుదును. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుము గదా. నేను పరలోకము నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగు చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు, మీలో మీరు సనుగుకొనకుడి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖనములో వ్రాయబడి ఉన్నది. గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచియున్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరి నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన
నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. ఇతరులు మన్నాను తినినను చనిపోయినట్లు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడును వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులను దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి యేసుకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తినెను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరెన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవలెనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోవచ్చు ఉండెను గనుక వానిని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.